అయినప్పటికీ కూడా రోజుకి ఒక 4 నౌకలు మాత్రమే దాటుతున్నాయి. అవే యుద్ధానికి ముందు చూస్తే 120+ వరకు ఉండేవి ఆ సంఖ్య. ఈ మిస్ మ్యాచ్ అనేదే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఫెయిల్యూర్కి కారణం అని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇరాన్ టైట్ చేసింది. అవును. తర్వాత ఓపెన్‌గా ప్రకటించింది. మా మిత్ర దేశాలు చైనా, భారతదేశానికి ఇస్తాం ఫ్రీగా నౌకలు యానం చేయడానికి ఉపయోగిస్తాం తప్ప మా శత్రు దేశాలను కట్టడి చేస్తాం అన్నది. అలా చేయటం వలన ఇప్పటికీ ఆరుముజులో వందలాది నౌకలు అక్కడే ఉండిపోయినాయి. వాటిని పంపించాలంటే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అమెరికా. అది ఇరాన్ ఒప్పుకోదు. కాబట్టి పాత యుద్ధం ప్రారంభకు ముందు ఇరాన్కి ఏ మేరకు అధికారం ఉందో అర్ముజ్ మీద అదే అధికారాన్ని సస్టైన్ చేయటం ముఖ్యం. అట్లాగే ఇరాన్ కొత్తగా మా పరిధిలోకి రావాలి, యుఏఈ కానీ, బెహ్రీన్ కానీ, అబుదాబి కానీ తీర ప్రాంతం అంతా మా ఆధీనంలోకి రావాలంటే అది గొంతెమ్మ కోరిక అయ్యేటువంటి అవకాశం ఉంది. యుద్ధానికి ముందు ఏ మేరకు తన నియంత్రణ ఉందో ఆ మేరకు నియంత్రణలు తీసుకోవటం ప్రపంచం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అగ్రెసివ్నెస్ ఎప్పుడైనా ఒంటరితనానికి దారితీస్తుంది. కాబట్టి ఇరాన్ మీద ఇప్పటివరకు ఉన్న సానుభూతి అంతా మళ్ళీ కొంత సడలే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్ 14 పాయింట్ పీస్ ప్రపోజల్స్ని ట్రంప్ రిజెక్ట్ చేశాడు కదా సార్. అదే సమయంలో ఇటువైపేమో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశాడు. అంటే ఒకవైపేమో శాంతి గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఇంకొక వైపేమో మిలిటరీపై ప్రెషర్ పెంచుతూ, అంటే ఇది అమెరికా డబుల్ గేమ్ ఆడుతుందని అనుకోవాలా? ప్రెజర్ గేమ్ ఈ ప్రెజర్ గేమ్ అన్ని దేశాల మీద ఉపయోగిస్తుంది. ఒకసారి టారిఫ్లు, ఒకసారి డిఫెన్స్, ఇటువంటి అనేక రకాల రూపాల్లో ఇది చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఏకపక్షంగా అమెరికా ప్రకటించినటువంటి చర్చలో ప్రకటించినటువంటి ప్రకారం ఇరాన్ ప్రతిపాదన ఒప్పుకోలేదు, అమెరికా ప్రతిపాదన ఇరాన్ ఒప్పుకోలేదు. కానీ అలిసిపోయి ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఆ చర్చల మీద అగ్రిమెంట్ ఏం జరగలే. ఏకపక్షంగా అమెరికా ఉపసంహరించుకుంది, అమెరికాకు రెస్పాండ్ అవుతూ ఇరాన్ ఉపసంహరించుకుంటుంది. కానీ అగ్రిమెంట్ ఏం జరగలే. కాబట్టి అగ్రిమెంట్ జరగనంత వరకు ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉంటాయి, ప్రపంచం నష్టపడుతూనే ఉంది. ఇంకా ఈ రెండు దేశాల మీద అయితే తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకు ఉక్రెయిన్ రష్యా వార్ ఉందనుకోండి, మన మీద చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంది. ఎందుకని ఎఫెక్ట్ ఉందంటే వార్కు ముందు మనకు రష్యాకు ట్రేడ్ ఓన్లీ 4%, $4 ట్రిలియన్. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైనాక మనం దిగుమతి చేసుకున్న తర్వాత, ఆయిల్ దిగుమతి చేసుకున్న తర్వాత మనకు $64 ట్రిలియన్ రష్యాకు మనకు ట్రేడ్ ఉంది. యుద్ధం ప్రారంభం కాకపోతే అయితే $4 ట్రిలియన్. అట్లాగే యుక్రెయిన్ తోటి మనకు ఉన్నటువంటిది కేవలం $1 ట్రిలియన్. కాబట్టి వెరీ మేజర్ అమౌంట్. అందుకని ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా మనకు పెద్ద ప్రభావం జరగలేదు. కానీ గల్ఫ్ మీద దాడి చేయడంతో ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపెడుతుంది. ఏషియన్ కంట్రీస్ మీద అన్నిటి మీద కూడా ఆ ప్రభావం ఉన్నది. ఇరాన్ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది కదా సార్. దాంట్లో యుఏఈ పోర్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, పుజైరా, ఖోర్ ఫకాన్ వంటి ఇవన్నీ కూడా తమ కంట్రోల్లోనే ఉన్నాయి అన్నట్టుగా దాంట్లో చూపించింది. అసలు ఇంటర్నేషనల్ లా ప్రకారం చూస్తే అక్కడ ఇరాన్కు ఎలాంటి అధికారం లేదు. కానీ ఇదంతా ఎందుకు చేస్తోంది? ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్గా మనం చూడాలంటారా? ఖచ్చితంగా. ఎవరైతే ఇప్పుడు అరేబియా సముద్రం ఉంది, కరాచీ దగ్గర తన తీర ప్రాంతం పాకిస్తాన్ అనుకుంటే బొంబాయిలో మన తీర ప్రాంతం మనకే ఉంది. వాళ్ళ తీర ప్రాంతం మనం చూపెట్టినా, మన తీర ప్రాంతాన్ని వాళ్ళు చూపించినా కాంట్రవర్సీ అవుద్ది. ఇవాళ దక్షిణ ఇప్పుడు ఈ ఆర్ముడ్ జలసంధికి ఒకవైపు ఇరాన్ ఉంది, ఇంకోవైపు మిగతా దేశాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ తీర ప్రాంతం కూడా నా ఆధీనం వలనంటే ఒప్పుకోవు కదా, అంతర్జాతీయ సూత్రాలు ఒప్పుకోవు. కాబట్టి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బహుశా అవతల వైపు ఉన్నటువంటి, అంటే నార్త్ వైపు ఉన్నటువంటి సౌత్ వైపు ఉన్నటువంటి దేశాల యొక్క మీద కమాండ్ చేయటానికి, తర్వాత అమెరికా ఓపెన్ చేస్తాం అనేటువంటి దానికి ఒక ఆన్సర్గా ఇటువంటి మ్యాప్ చూపెట్టి ఉంటుంది అనేది నాకున్నటువంటి అంచనా. ఈ ఇరాన్ యాక్షన్స్ చూస్తుంటే అంటే మీరు ఎలా విశ్లేషిస్తారు సార్? అంటే అది తనని తాను రక్షించుకోవడానికి ఒక రక్షణాత్మక వ్యూహాలు రచిస్తుంది అనుకోవాలా, లేదంటే ఇవి ఒక ప్రొవోకేటివ్ దాడులుగా మనం చూడాలంటారా? ఇంకా ప్రొవోకేటివ్గా ఇరాన్ ప్రవర్తిస్తుందని అనుకోవట్లే. ఎవరికి అంచనాలు లేవు. ఎందుకంటే సకలం కొలాప్స్ అయింది. దరిదాపు యుద్ధం ముగిసిన తర్వాత ఎవరికి ఎంత ఖర్చు అయిందని అంచనా వేస్తే అన్ని అరబ్ దేశాలకు కలిసి $50 బిలియన్ ఖర్చు అయితే, అమెరికాకు ఒక $60 బిలియన్ ఖర్చు అయితే,
ఈ ఇరాన్ నష్టపోయింది $250 బిలియన్ అంటున్నారు. నష్టపోయినటువంటి ఆస్తులు కానీ, బిల్డింగ్స్ కానీ, రిఫైనరీస్ కానీ, ఇవన్నీ కూడా ఆ స్థాయిలో ఆ, లెక్కేస్తున్నారు. కాబట్టి ఇరాన్కు ఇరాన్కి ఇంకా ఇరాన్కి ఇంకా ఆ శక్తి ఉంది, మళ్ళీ సస్టైన్ చేస్తుందని అనుకోవట్లేదు. కాబట్టి ఇరాన్ ఏదేమైనా కొంత మేరకు అది కేవలం సైకలాజికల్ అప్పర్ హ్యాండ్ కోసమే ఇవాళ హార్ముజ్ జలసంధి మీద పట్టుబట్టినట్టు అనిపిస్తుంది. ఓకే. సీజ్ ఫైర్ ఏంటి, కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందంటారా, లేకపోతే ఒక ఒక టాక్టికల్ ఎస్కలేషన్ మాత్రమేనంటారా? టాక్టికల్ ఎస్కలేషనే. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి ట్రంప్ మీద ప్రెజర్ సృష్టించింది. ఆ తర్వాత ఆర్థికంగా కూడా ప్రెజర్ ఉంది ట్రంప్ మీద. ఈ రెండు ప్రెజర్స్ తోటి అమెరికా వెనక్కు తగ్గింది. తర్వాత మరొకటి కూడా అమెరికా పీపుల్ బాగా రివోల్ట్ అయ్యారు, యుద్ధం చేసుకొచ్చి అమెరికా ఆర్థిక సంక్షోభం అవుతుందని. అట్లాగా అంతకుముందే విసిగిపోయి ఉన్నారు. టారిఫ్లు వేయటం వల్ల టారిఫ్లతోటి ఇంపోర్ట్ చేసుకుంటే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేయడానికి టారిఫ్లు విధిస్తే ఇంపోర్ట్ డ్యూటీ కలిపి అమెరికాలో వాటి ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సర్ప్లస్, ఎకనామిక్ సర్ప్లస్ పోయింది. తర్వాత సర్వైవల్ క్వశ్చన్ కూడా వచ్చింది మిడిల్ క్లాస్కు. కాబట్టి అమెరికా ప్రజలు ఎక్కువ తిరుగుబాటు తత్వంతో ఉన్నారు ఈ రెండింటి వల్ల. ఆ టారిఫ్ వెనకాల యుద్ధం వచ్చేవరకల్లా మంత ఎస్కలేషన్ వచ్చింది. కాబట్టి సహజంగానే యుద్ధం ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ట్రంప్ మీద వచ్చింది, ఉపసంహరించుకున్నాడు. అసలు లీగల్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పైన ఎవరికి లీగల్ కంట్రోల్ ఉంది సార్? దీని గురించి అంతర్జాతీయ చట్టం ఏం చెప్తోంది? లీగల్గా ఇరాన్కే ఉంది. ఎందుకంటే యుద్ధానికి ప్రారంభం ముందు ఇరాన్ని అలౌ చేశారంటే, నేనేమో ఆ చట్టం చదవలేదు కానీ యుద్ధానికి ముందు ఇరాన్ ఆధ్వర్యం నడిచినప్పుడు అది ఎట్లా అలౌ చేస్తారు? ఎందుకంటే అమెరికా స్థావరాలు ఉండి అరబ్ దేశాల్లో అట్లా ఇరాన్కే ఆధిపత్యం అలౌ చేసే క్వశ్చనే లేదు. కాబట్టి సహజంగానే అది ఇరాను ఫేవర్గానే కొనసాగింది. తర్వాత ఇవన్నీ చిన్న చిన్న దేశాలు, దరిదాపు ఒక టౌన్ లాగా ఒక దేశాలు ఉన్నాయి, అబుదాబి కానీ, దుబాయ్ కానీ, ఇటు యుఏఈ కానీ, ఇటువంటి అన్నీ కూడా. ఒక్క సౌదీ అరేబియా విశాలమైన దేశం దాకా, అక్కడ బెహ్రీన్ కానీ, ఇవన్నీ కూడా సౌదీ అరేబియా ఒక తీరదేశమే దానికి, హార్ముజ్ జలసంధికి. కాబట్టి తర్వాత వాళ్ళ ఆధిక్యత ఉన్నటువంటి ఓపెక్ల ఆధిక్యత ఉన్నటువంటిది, తర్వాత వరల్డ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఆధిక్యత ఉన్నటువంటి సౌదీ అరేబియా కూడా వే అవుట్ హార్ముజ్ జలసంధే. అటు సూయజ్ కెనాల్ వైపున్న ఇటున్న ఆయిల్ మొత్తం కూడా డంప్ చేసేది ఈ వైపు నుంచే. కాబట్టి ఇన్ని దేశాలు ఉన్నంగా కూడా గతంలో ఇరాన్ ఆధిపత్యంలో ఉన్నదంటే ఖచ్చితంగా బహుశా గతంలో ఇరాన్ ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇరాన్ చేసినటువంటి దాడి యుఏఈ పోర్టుపై, ఈ దాడి ఏమైనా ఈ మొత్తం ప్రాంతీయ యుద్ధాన్ని కాస్త గ్లోబల్గా ఏమైనా మార్చుతుందంటారా? యుద్ధం అంటూ జరిగితే గ్లోబల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫిజికల్గా అక్కడే జరిగినా ఇతర దేశాల మీద బాంబులు వేయటం, ఇతర దేశాలతో అందులోకి లాగబట్టడం, ఇటువంటి లేకపోయినా అది అక్కడ ఎరప్ట్ అయితే ఖచ్చితంగా అది మళ్ళీ మెయిన్ కాజ్ ఫర్ వరల్డ్ క్రైసిస్, వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. కాబట్టి అటువంటి పరిస్థితే రాకూడదు. అన్ని దేశాలు కూడా ఇద్దరి మీద ప్రెజరైజ్ చేసినాయి ఉపసంహరించుకోవాలని గత 60 రోజులుగా. కాబట్టి మళ్ళీ ఎరప్ట్ అయితే మళ్ళీ క్రైసిస్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు మోదీ ఏమో ఈ జరిగినటువంటి పోర్టుపై దాడిని ఖండించారు, తర్వాత యుఏఈ సాలిడారిటీని ప్రకటించారు ఆయన. అంటే ఇరాన్తో భారత్కు ఉన్నటువంటి ఆయిల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాలెన్స్ చేయడం కోసము ఇంకా ఎంతకాలం మనం ఈ రకంగా ఒక తటస్థ వైఖరిని అవలంబిస్తూ ఉండాలంటారు? గతంలో మనం మెయిన్ ఇంపోర్టర్ ఇరాన్ నుంచి ఆయిల్. అవును. 2019 నుంచి అమెరికా రిస్ట్రిక్షన్ పెట్టాక మనం ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవట్లే 2019 తర్వాత. మొన్న ఏదో యుద్ధం సమయంలో 1-2 నౌకలు వచ్చినాయని చెప్పి